రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 711తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్కి అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా, లేదన్నట్లయితే ఓఎస్ అప్గ్రేడ్స్కి ఇష్టపడుతుంటారా అని చెప్పి నేను అడిగాను. ఓఎస్ అప్గ్రేడ్స్ అయినా అని చెప్పి 72%, ఇక సెక్యూరిటీ ప్యాచెస్ సరిపోతుందని చెప్పి 15%, ఐ డోంట్ కేర్ అని చెప్పి 13% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం అయితే జరిగింది. నా విషయానికి వచ్చారంటే సెక్యూరిటీ ప్యాచెస్ కన్నా కానీ వాటికి సంబంధించినటువంటి వర్షన్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫెంటాస్టిక్. ఇవి సాధారణంగా ఇవాళ రేపు కంపెనీస్ అన్నీ కూడా 2 అప్డేట్స్ ఇవ్వడానికి కూడా చాలా కష్టపడుతున్నామని చెప్పుకోవచ్చు. ఇవి అట్లీస్ట్ 3 లేదా 4 తెస్తే బాగుంటుందని యాపిల్ లాగా నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక 20,000 రూపాయల్లో ఒక బడ్జెట్ మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే, అంటే మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అనుకుంటే, సో ఈ 20,000 రూపాయల దాంట్లో ఎంత ర్యామ్ మీకు రిక్వైర్మెంట్ ఉందలాగా చూస్తున్నారు అనేది లెట్ మీ నో. 6GB, 8GB లేదన్నట్లయితే 12GB కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నట్టు లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అనేది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ GT అతి త్వరలో అయితే మన ముందుకు రాబోతుంది. సో GTలో మాస్టర్ ఎడిషన్ అని చెప్పి మన ఇండియాలో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే దసరా లేదా దివాళీ కల్లా, లేదా రెడ్మీ K40 సిరీస్ ఉంది చూసారా, సో దీన్ని లాంచ్ చేసేటప్పటికల్లా మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్లాగ్షిప్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. అండ్ దీంట్లో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే శాంసంగ్కి సంబంధించినటువంటి E4 AMOLED స్క్రీన్ విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇలాంటివన్నీ వెరీ కామన్గా మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని నవంబర్ అంటే దసరా లేదా దీవాళి కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం నేను అనుకుంటున్నాను. ఏమో చెప్పలేము. ఒకవేళ రెడ్మీ కంపెనీ రెడ్మీ K40ని కనుక, అదేనండి పోకో F3 GTని కనుక త్వరలోనే లాంచ్ చేస్తే మేబీ దీన్ని కూడా మన ముందుకి అతి త్వరలోనే మాధవస్య తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బై ద బై ఈరోజు నేను మార్నింగ్ మీకు వచ్చేటప్పటికే రెడ్మీ K40 అందులో కూడా బ్రూస్లీ ఎడిషన్ ఇది వచ్చేటప్పటికే, సో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. చాలా 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 తక్కువ రెస్పాన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే వీటన్నిటి నేను బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి మీకు అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తున్నాను. వీలైతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను. ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో వీడియోని ఒకసారి చూసి గట్టిగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే లైక్ అండ్ షేర్ చేస్తేనే నాకు బూస్ట్ వస్తుంది. ఇంకా బెటర్ కంటెంట్ని మీ ముందు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా చేంజ్ చేశాను అండ్ కొంచెం డిఫరెంట్ మార్పులు అయితే చేశాను. ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ బై ద బై ఈ వీడియోని కూడా గట్టిగా ఒక లైక్ వేయండి. సో ఈరోజు 2500 లైక్స్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ మీరు ఒక లైకే కదా, ఏముంది చూసే డేటాకే కన్జ్యూమ్ట్ అయిపోతుంటుంది, ఒక లైక్ కొట్టేసేసి వీడియోని అయితే చూసేయండి అబ్బా. సో నాకు బూస్ట్ వస్తుంది, రేపు మరింత ఎగ్జైటింగ్గా మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus అతి త్వరలో అంటే 9T సిరీస్తో పాటు ప్యారల్గా మనకు OnePlus ట్యాబ్స్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నేను మొన్ననే చెప్పాను మీకు, వివో కంపెనీ వాళ్ళు ట్యాబ్స్ని అయితే దీనికి సంబంధించినటువంటి పేటెంట్ ఫైల్ చేశారనగానే ఆటోమేటిక్గా OnePlus నుంచి కూడా రాబోతుందని చెప్పి, అఫ్ కోర్స్ రియల్మీ కూడా తీసుకొని రాబోతుంది కాబట్టి, సో వీళ్ళ కేటగిరీ మొత్తం అంటే ఒప్పో, వివో, రియల్మీ అన్నిటిల్లో కూడా మనం ట్యాబ్స్ చూసేటువంటి అవకాశం ఉంది అలాంగ్ విత్ OnePlus. కాకపోతే దీంట్లో ఆక్సిజన్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం మరి. ఈరోజు అఫీషియల్గా యూరోప్ ఇండియన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళైతే ట్రేడ్ మార్క్ని ఫైల్ చేశారు. సో సూన్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో OnePlus నుంచి కూడా మనం ట్యాబ్స్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ మొత్తంగా 4 రకాల డిస్ప్లేస్కి సంబంధించినటువంటి పేటెంట్ని ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే ఫ్లెక్స్ ఎస్ ఫ్లెక్స్, అలాగే ఫ్లెక్స్ B, అలాగే ఫోల్డింగ్ ప్లస్ అని చెప్పి మొత్తం 4 రకాలు. అంటే ఫ్యూచర్లో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఎక్కువగా ఫోల్డింగ్ ఫోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళ మొబైల్ ఫోన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ అది ఇన్వర్డ్ ఫోల్డింగ్ కావచ్చు, అవుట్వర్డ్ ఫోల్డింగ్ కావచ్చు, లేదన్నట్లయితే రోలబుల్ కావచ్చు, లేదా ఫ్లెక్సిబుల్ కూడా కావచ్చు. సో ఎనీవే కమింగ్ డేస్ అన్నింటిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ మొబైల్ ఫోన్స్ని మనం ఎక్కువగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది, ముఖ్యంగా శాంసంగ్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus Nord 2 ఎంతో దూరంలో అయితే లేదు, అతి దగ్గరలోనే ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే ఈ మంత్ చివరి వారంలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి OnePlus Nord ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి చూసారా, దీంట్లో నార్డ్కి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్నింటినీ రిమూవ్ చేశారు. సో అతి త్వరలో Nord 2కి సంబంధించినటువంటి పిక్చర్స్ అలాగే పేజెస్ని అయితే వీళ్ళు టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో చూద్దాం మరి దీన్ని ఏ ప్రైజింగ్లోకి తెస్తారు అండ్ ఎంత బడ్జెట్లో తెస్తారు. అండ్ అసలు నాట్ సిరీస్లో పెద్ద దెబ్బలే తగులుతున్నాయి, మరి దీన్ని ఎంతవరకు తీసుకొస్తారనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 11X Pro మొబైల్ ఫోన్కి అఫీషియల్గా ఈరోజు 12.5 వర్షన్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా
MI11 Pro యూస్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ కూడా మనకి షామీ దగ్గర నుంచి, షామీ నుంచి మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళకి నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి లాంచ్ డేట్తో పాటు ఒక చిన్న టీజర్ని కూడా వీళ్ళు అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దీని లాంచ్ డేట్ వచ్చేటప్పుడు, అంటే లాంచ్ ఎప్పుడు అయిపోయింది, ఫస్ట్ సేల్ డేట్ ఏదైతే ఉందో రేపు 7వ తారీఖు మన ముందు తీసుకొస్తున్నారు. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ అంట. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అయిపోయిందంటే వీళ్ళు ప్రైస్ లాంచ్ చేసినే చాలా తక్కువ ప్రైజింగ్, 70,000 రూపాయలకి, ఆల్మోస్ట్ చేయని ప్రైజింగ్లో. దీంతో పాటు ప్యారల్గా మన ఇండియాలో వచ్చేటప్పటికి SBI కార్డు మీద ఏకంగా వీళ్ళు మనకి 4,000 రూపాయలు 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 64,999 అండ్ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 1,999 రూపీస్ పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 4,996 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్. అంటే ఈ ఇన్సూరెన్స్ సహాయంతో మీరు 2 సార్లు మొబైల్ ఫోన్ స్క్రీన్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు టైమ్స్ నౌకి సంబంధించినటువంటి 1,000 రూపీస్ గిఫ్ట్ వోచర్, అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్తో పాటు దీనికి సంబంధించినటువంటి కస్టమైజేషన్ మెర్చెండైజ్ కూడా, అంటే బాక్స్ ప్యాకింగే మీకు సపరేట్గా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అల్ట్రా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. షామీ నుంచి నిజంగా చెప్పాలంటే అది మంచి వాల్యూ ఫర్ మనీ, ఇంక్లూడింగ్ ఈ ప్రైస్ కట్తో సహా, ప్రైస్ కట్ కాదు, ప్రైస్ కట్ ఆఫర్తో సహా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి, సో శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని అఫీషియల్గా శాంసంగ్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి రేపు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారంగా పొద్దున 10 గంటలకు జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా వీళ్ళు ఆగస్టు 11 మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, అలాగే ఫ్లిప్ 3, వాచ్ 4, అలాగే మనకి మరొక నోట్ సిరీస్ని కూడా మనకి దీనిలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి ప్రైజింగ్ ఎంత తెస్తారో అనేది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి, రియల్మీ టెక్ లైఫ్ కేటగిరీ కింద డిజో అనేటువంటి బ్రాండ్ని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ డిజో నుంచి మన ముందుకి 2 2G ఫోన్స్, అది కూడా కీప్యాడ్ ఫోన్స్ని, అదేనండి డబ్బా ఫోన్స్ని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. మనం అయితే ముద్దుగా దాన్ని డబ్బా ఫోన్ అనే పిలుస్తూ ఉంటాం. సో దీంట్లో వచ్చేటప్పటికి స్టార్ 300 అలాగే స్టార్ 500 అని చెప్పి 2 మోడల్స్ మనకు ఉంటాయి. సో స్టార్ 300కి 500కి డిఫరెన్స్ ఏంటంటే రేర్ కెమెరా అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇందులో వచ్చేటప్పటికే స్క్రీన్ సైజెస్ మాత్రమే. సో 300లో వచ్చేటప్పటికి 1.7 ఇంచెస్, మళ్ళీ 500 వచ్చేటప్పటికే 2.8 ఇంచెస్. అలాగే దీంట్లో మీకు స్టార్ 300లో వచ్చేటప్పటికే 2550 mAh ఆఫ్ ద బ్యాటరీ, వేర్ దీంట్లో స్టార్ 500లో వచ్చేటప్పటికే 1900 mAh ఆఫ్ ద బ్యాటరీ. రెండిట్లో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో 0.3 మెగాపిక్సెల్ ఉంటే, రేర్ వచ్చేటప్పటికి 2.5 మెగాపిక్సెల్ అనుకుంటా వీళ్ళైతే మన ముందు తీసుకొస్తున్నారంటే వీడియో కాలింగ్ కోసం. కానీ 3Gలో వీళ్ళు వీడియో కాలింగ్ అని అంటే కష్టమేనబ్బా. సో దీంతో పాటు ప్రస్తుతం దీనిలో వచ్చేటప్పటికి మీకు 32 MB ఆఫ్ ర్యామ్, అలాగే రోమ్తో పాటు మెమరీ కార్డ్ సాయంతో అప్ టు మీరు 64 GB 32 GB దాకా మీరైతే మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బ్లూటూత్ FM ఇవన్నీ వెరీ కామన్గా ఉంటాయి. అంటే బేసికల్గా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం ఎవరైనా ఒక మంచి ఫోన్ గురించి చూస్తున్నారంటే బ్యాటరీ బ్యాకప్ కోసం, అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, సో ఇలాంటి వాటికైతే ఇది చాలా బ్రహ్మాండంగా సూట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అఫీషియల్గా ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మన ఇండియాలో ఒక సేల్లో కూడా తెస్తా అన్నారు. లాంచ్ డేట్ అయితే వీళ్ళేం కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచే, రియల్మీ, ఫ్లిప్కార్ట్ ఈ రెండింటిలో కూడా రియల్మీకి సంబంధించినటువంటి సేల్స్ ఆఫర్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని రేపు 9వ తారీఖు దాకా ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మీద 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 రూపాయల దాకా హైయెస్ట్గా మీరు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో సహా డిస్కౌంట్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇందులో మీకు రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంక్లూడింగ్ SBI కార్డ్ ద్వారా 10% డిస్కౌంట్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి, రెడ్మీకి ఏమైందో ఏమో కానీ రెడ్మీ నోట్ 10 ప్రోలో మరొక 500 రూపాయల ప్రైస్ ట్యాగ్ని అయితే పెరగడం అయితే జరిగింది. సో రీసెంట్గా దీన్ని లాంచ్ చేసినప్పుడు 16,999 రూపాయలు, ఒక రీసెంట్ ప్రైస్ హైక్ తోటి ఇది వచ్చేటప్పటికి 17,499 రూపాయలు. ఇప్పుడు మరొక 500 రూపాయల ప్రైస్ హైక్ తోటి ఇది 17,999 రూపాయలకి అయితే జరిగింది. అంటే లాంచ్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక 1000 రూపీస్ అయితే ప్రైస్ గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. ఇవే కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్, ఈవెన్ రియల్మీ స్మార్ట్ టీవీస్ అన్నింటిలో కూడా ప్రైస్ హైక్ని అయితే నేను గమనించాను. సో దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉందో ఇది గాడి తప్పడం వల్ల, డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల గాడి తప్పడం వల్ల ప్రొడక్షన్స్ అన్ని డిలే ఉన్నాయి, అండ్ చిప్ షార్టేజ్ మేనేజ్మెంట్ వల్ల కూడా మీకు ఈ ప్రైసెస్ హైక్ అనేది జరగడం జరుగుతుంది. ఐ థింక్ ఒకవేళ ఎవరన్నా స్మార్ట్ టీవీస్ ఇట్లాంటి పెద్ద పెద్ద యూనిట్స్ కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి. మనకి అక్టోబర్ కల్లా మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్ వస్తుంది కాబట్టి అక్కడ మీకు మంచి డిస్కౌంట్స్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. గుర్తుంది కదా, పొద్దునైతే వీడియో చేశాను, ఒకసారి అయితే ఒక లుక్ అయ్యండి దానిపైన, అలాగే వీడియోని గట్టిగా లైక్ చేయండి, ఈ వీడియోని కూడా గట్టిగా లైక్ చేయండి. 2
2500 లైక్స్ అనుకుంటున్నాను. చూద్దాం, ఒకవేళ 2500 లైక్స్ వచ్చినాయంటే రేపు మరింత జోష్గా మరొక కొత్త సెగ్మెంట్ని కూడా మన టెక్ న్యూస్లో అయితే యాడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.